సో ఈరోజు మనం ఏంటంటే తెలుసుకోవాల్సింది, వాట్ ఈజ్ ద బెస్ట్ బ్రౌజర్ ఫర్ హ్యాకింగ్. మనం ఫస్ట్ చాట్ జీపీటీని అడుగుదాం. వాట్ ఈజ్ ద బెస్ట్ బ్రౌజర్ ఫర్ హ్యాకింగ్ వెబ్ యాప్స్. మనం చూద్దాం ఏం ఆన్సర్ ఇస్తుందో. నేను కూడా చెప్తాను బెస్ట్ ఏంటో. ఆ బెస్ట్ బ్రౌజర్ నేను ఇప్పుడు వాడుతున్నాను. ప్రైమరీ డెవలప్ ఫైర్ ఫాక్స్ డెవలపర్ ఎడిషన్, స్ట్రాంగెస్ట్ డౌన్. ఓకే, extension support, Google Chrome, Chromium, fast developer tools, network replay, breakpoints, Brave, Tor browser. ఇది కొంచెం ఇచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైర్ ఫాక్స్ మంచి బ్రౌజరే, బట్ నేను ఎక్కువ యూజ్ చేయట్లేదు. ఫైర్ ఫాక్స్ ఎందుకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఫైర్ ఫాక్స్లో మీరు సపోజ్ కంటైనర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. కంటైనర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ ట్యాబ్లో మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, ఈ ట్యాబ్లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. ఇది కంటైనర్ ట్యాబ్ అనుకోండి, 2 ఇన్స్టాగ్రామ్స్ మీరు సపరేట్గా వాడుకోవచ్చు. ఇది వేరే సెషన్, ఇది వేరే సెషన్, రెండింటికి సంబంధం ఉండదు. ఇప్పుడు నీకు ఇన్స్టాగ్రామ్ ఇక్కడ ఓపెన్ చేసి మళ్ళీ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే సేమ్ అదే సెషన్ రన్ అవుతుంది మామూలుగా అయితే. కానీ కంటైనర్స్లో ఏంటంటే, ఇట్స్ గోన్ బి డిఫరెంట్ కాన్సెప్ట్. ఇక్కడ ఒక అకౌంట్, అక్కడ ఒక అకౌంట్, ఇది వేరే సెషన్, అది వేరే సెషన్ అన్నట్టు. మీరు యాక్సెస్ కంట్రోల్స్ కానీ, ఆథరైజేషన్ ఇష్యూస్ కానీ, ప్రివిలేజ్ ఎస్కలేషన్స్ కానీ ఇలాంటివి టెస్ట్ చేయాలనుకుంటే ఫైర్ ఫాక్స్ ఇస్ బెస్ట్. బట్ యాజ్ ఎ ప్రైమరీ బ్రౌజర్ బెస్ట్ ఏంటంటే నాకు బ్రేవ్ ఏంటంటే, బ్రేవ్లో నీకు ఇది ఉండదు. ఇప్పుడు క్రోమోలో మనకి ప్రొఫైల్స్ ఉంటాయి కదా, బ్రేవ్లో అట్లా ఏమి ఉండదు. కానీ చూద్దాం ఉందో లేదో, నేను ఎప్పుడు చూడలేదు. ప్రొఫైల్ ఉంది, బట్ ఇది మల్టిపుల్ ప్రొఫైల్స్ ఓపెన్ చేయడానికి అవ్వదేమో. ఐ థింక్ సో. ఓకే, క్రోమ్లో అలా కదా ప్రొఫైల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇందులో కంటైనర్స్ అలిగించిన ప్రొఫైల్స్ అనమాట. అంటే ఒక ప్రొఫైల్ కంప్లీట్గా వాడుకోవచ్చు. మీరు సపోజ్ నువ్వు మీ బ్రదర్ వాడుతున్నారు అనుకోండి ఇంట్లోని, ఒక ప్రొఫైల్ నువ్వు వాడుకోవచ్చు, ఒక ప్రొఫైల్ మీ బ్రదర్ వాడుకోవచ్చు. అట్లా క్రోమ్ ఉంటుంది. క్రోమ్లో అడ్వాంటేజ్ క్రోమ్ది, బట్ క్రోమ్లో డెవలపర్ టూల్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. క్రోమ్లో డెవలపర్ టూల్స్ చాలా హ్యాండీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. సపోజ్ ఇక్కడ ఉంది, ఇది కూడా క్రోమ్ బేస్డే, బ్రేవ్ అనేది. నేను బ్రేవ్ వాడుతున్నాను. బ్రేవ్ ఎందుకు వాడుతానంటే, బ్రేవ్ అనేది హ్యాంగ్ ఉండదు, ఎక్కువ స్మూత్గా ఉంటుంది పర్ఫార్మెన్స్. యాడ్స్ రన్ అవ్వు. సపోజ్ ఇప్పుడు యూట్యూబ్ చూస్తున్నావు, నీకు యాడ్స్ రన్ అవుతుంది, యాడ్స్ రన్ అవ్వు బ్రేవ్లో. అంతే, అది బ్రేవ్ ఒక స్పెషాలిటీ. బ్రేవ్ యాడ్స్ని బ్లాక్ చేసేస్తుంది, అందుకే నేను బ్రేవ్ వాడుతూ ఉంటాను అనమాట. యూట్యూబ్ అనే కాదు, మీరు ఏం వాడినా సరే యాడ్స్ అనేవి రన్ అవ్వవు. అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అండ్ అనదర్ థింగ్, వాలెట్ సపోర్ట్ ఉంటుంది. సపోజ్ మీరు క్రోమ్లో కానీ ఫైర్ ఫాక్స్లో కానీ వాలెట్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి, బట్ బ్రేవ్లో అలా కాదు. డిఫాల్ట్గా వాళ్ళు వాలెట్ అనేది మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. వాలెట్, Web3 వాలెట్ అనేది, అది దానివల్ల పెద్ద మ్యూజియం లేదు. కానీ స్మూత్ ఇంటర్ఫేస్ అండ్ సింక్ అనమాట. సపోజ్ మొబైల్లో నువ్వు బ్రేవ్ వాడుతున్నావు, ఇందులో బ్రేవ్ వాడుతున్నావు, సింక్ చేసుకోవచ్చు నువ్వు. హిస్టరీ కానీ అలా అక్రాస్ డివైస్ సింక్ చేసుకోవచ్చు. క్రోమ్లో కూడా ఉంటుంది, బట్ క్రోమ్లో ఏంటంటే ఈమెయిల్తో లాగిన్ అవ్వాలి. ఆ ఈమెయిల్ వేరే క్రోమ్ బ్రౌజర్లో లాగిన్ అయినా సేమ్ అదే బుక్ మార్క్స్ కానీ, హిస్టరీ కానీ, బ్రౌజింగ్ డేటా కానీ వస్తుంది. బ్రేవ్లో సింక్ చేస్తే సేమ్ అదే ఆప్షన్ అనమాట. బ్రేవ్ అనేది నాకు ఇష్టం, అందుకే నేను బ్రేవ్ వాడతాను ఎక్కువగా. ఫైర్ ఫాక్స్ అండ్ బ్రేవ్ ఆర్ మై టాప్ ప్రయారిటీ. ఎడ్జ్ కూడా బాగుంటుంది. ఎడ్జ్ ఈజ్ ఆల్సో ఆన్ క్రోమియం ఫ్లేవరే, బట్ ఐ యూజ్ దిస్ టూ. ఓకే, ఐ యూజ్ దిస్ టూ ఎ లాట్. అండ్ బ్రేవ్లో నీకు టారెంట్ సపోర్ట్ ఉంటుంది, బ్రేవ్లో నీకు ప్రాక్సీ టార్ప్ సపోర్ట్ ఉంటుంది. అండ్ దట్స్ ఆల్. హ్యాకింగ్ అయితే, వెబ్ అప్లికేషన్ హ్యాకింగ్ అయితే దీస్ ఆర్ 2 బెస్ట్ బ్రౌజర్స్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్. బ్రేవ్ అనేది ప్రతి దానికి అవైలబుల్గా ఉంది. ఓకే, క్రోమ్కి ఉంది, లినక్స్కి ఉంది, విండోస్కి ఉంది, మ్యాక్ ఉంది. మ్యాక్లో ఎక్కువ సఫారీ వాడతారు. ఐ నెవర్ యూజ్డ్ మ్యాక్ సిస్టమ్, బట్ ఐ డోంట్ నో, దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఇలా నేను మంచి మంచి హ్యాకింగ్ వీడియోస్ చాలా చేశాను హ్యాకింగ్ సంబంధించి. ఒకవేళ మీరు నాకు ఏమైనా డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ అవ్వాలి కూడా, డిస్క్రిప్షన్ చెక్ చేయండి. యూ కెన్ గెట్ మై నెంబర్ దేర్. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో.